హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యారెట్, బీన్స్, గార్లిక్ అయితే తీసేసుకోవాలి. అండ్ సాసెస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా తీసుకోవాలి. ఉంటే వెనిగర్ కూడా, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక బాంటీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్, గార్లిక్, చిల్లీ స్లిట్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ అండ్ బీన్స్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా మూత పెట్టేసుకొని క్యారెట్ బీన్స్ బాగా కుక్ చేసుకోవాలండి. క్యారెట్ బీన్స్ సాఫ్ట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ క్యారెట్ బీన్స్ కుక్ అయిపోయిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసేసుకొని సోయా సాస్ అయితే వేసేసుకోవాలి. సోయా సాస్ వేసుకొని మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేసేసుకోండి. నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. సోయా సాస్ వేసేసుకొని గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే. నేను ఇక్కడ టొమాటో కెచప్ కొద్దిగా వేసుకుంటున్నాను, పిల్లలకి ఇష్టం కదా అని టొమాటో కెచప్ కూడా వేసేసాను. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కుక్డ్ రైస్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన రైస్, అదైతే వేసేసుకొని అన్నం మొత్తం వెజిటేబుల్స్కి పట్టించేసేసేయాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 minutes వేడి చేసుకోవాలి. 2 minutes వేడైపోయిన తర్వాత చూడండి, రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్టింగ్ కోసం టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తారు, అదే హజ్రమోటో అంటారు కదా, అదైతే వేస్తారు. అది అవాయిడ్ చేయడమే బెటర్, హెల్త్కి అంత మంచిది కాదు. ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.